ప్రభువు రాకడా అని చెబుతుంటే ఏది ఎక్కడొచ్చాడు, ఏమైంది, మేము బాగానే ఉన్నాం కదా, మాకేం భయం లేదు కదా, మేము ఇల్లు కట్టుకున్నాం కదా, మేము బుల్లెట్ ప్రూఫ్ కార్లు కొనుక్కున్నాం కదా, మేము బంకర్స్ కట్టుకొని యుద్ధం వస్తే దాక్కోవడానికి భద్రపరుచుకున్నాం కదా, భవిష్యత్తుకు కావలసిన డబ్బులు ఖనిజాలు పోగు చేసుకున్నాం కదా, మా జోలికి ఎవరు వస్తారని వెర్రవీగుతున్నారు మనుషులు. రాజ్యాలు, దేవుని ఎరగని రాజ్యాలు, దేవుని మీద విశ్వాసం లేని రాజ్యాలు తమ బలమును చూసుకొని ఈ లోక సంబంధమైన భద్రతను చేసుకుంటున్నారే కానీ ప్రభువు మాట ఖచ్చితంగా నేను వస్తాను అంటే ఆయన వస్తాడు. కొందరు ఆలస్యం అనుకుంటున్నారు, కొందరు రాలేదనుకుంటున్నారు, ఇంకేం వస్తాడు అనుకుంటున్నారు. మన టైమింగ్ వేరు, ఆయన టైమింగ్ వేరు. వస్తాడు ఆయన, ఖచ్చితంగా రాబోతున్నాడు. రాబోతానికి ముందు జరిగిన రాకడ గుర్తులన్నీ నెరవేరుతున్నాయి. ఎందుకు ఆయన ఆలస్యం చేశాడు అది కూడా అనంటే, ఏ ఒక్కడు నశించక అందరూ అంతటా మారు మనసు పొందాలని, అందుకే ఆలస్యం చేస్తున్నాడు.